వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. నటుడు రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలతో సినీ ఇండస్ట్రీలో దుమారం రేగింది. గతంలో వార్నర్పై, ఇప్పుడు అలీ, అచ్చిరెడ్డి, రోజాపై రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. అసలు బహిరంగ వేదికలపై నటులు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నోరు జారడమా లేక అహంకారమా? సాన్నిధ్యం అంటూ నచ్చినట్టు మాట్లాడడం కరెక్టేనా? ఈ రచ్చ ఏంటి రాజేంద్ర? చర్చిద్దాం ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో. నిన్న రాజేంద్ర ప్రసాద్ సినీ నటుడు ఏమన్నారో చూసే ముందు డిబేట్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ నిర్మాత నటుడు త్రిపురనేని చిట్టి గారు, అలాగే ప్రముఖ నటి కరాట కళ్యాణి గారు కూడా బయట నుంచి జూమ్లో ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు. డిబేట్లోకి వెళ్లే ముందు నిన్న సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఏమన్నారో ఒకసారి విందాం. నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడూ ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి వచ్చాను నేను, మళ్ళీ పైకి హలో అయినా ఎరా అలిగా ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికీ? చెప్పి కొట్టించుకోవడం ఏంటి అన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క. నేను మాట్లాడాలా లేకపోతే అండి చంపేస్తా. సైలెన్స్. ఒక్క నిమిషం. ఇప్పుడే వేడెక్కింది. దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. సైలెన్స్. ఆమెని దట్ సైలెన్స్. కూర్చోవే, కూర్చోండి. రైట్. త్రిపురనేని చిట్టి గారు, ముందుగా మీ స్పందన ఏంటి సార్? అంటే సీనియర్ నటులు, ఆర్టిస్టుల పైన ఈ విధంగా నోరు పారేసుకోవడం పరిపాటు అయిందని సోషల్ మీడియాలో ఒకటే చర్చ జరుగుతోంది. గతంలో కూడా రాజేంద్ర ప్రసాద్ డేవిడ్ వార్నర్ ప్రముఖ క్రికెటర్పై చేసిన వ్యాఖ్యలు కొంత దుమారం రేపై తర్వాత ఆయన దానికి వివరణ ఇచ్చారు. నిన్న అయితే కొంచెం కొంత అంటే లిమిట్ దాటారా అన్నట్టుగా, ఎందుకంటే ఆ పదాలకి మేము బీఫ్ కూడా ఆల్రెడీ వేసాము ఆయన మాట్లాడుతున్నప్పుడు. దీనిపై ఏంటి సార్ ఈ ధోరణిపై ముందు మీ కామెంట్ ఏంటి? 100 హద్దు మీది మాట్లాడటమే, ఒక సంస్కారం కోల్పోయి మాట్లాడటమే. ఒక పబ్లిక్ వేదిక మీద ఏదో పర్సనల్ గా ఫ్రెండ్షిప్ ఉంటే పర్సనల్ గా మాట్లాడేటప్పుడు ఎలా అనుకుంటా వేరు. పబ్లిక్ వేదిక మీద ఆలీని ఒక ముందుగా మాట్లాడటం, దాన్ని రోజాని దాన్ని అని ఒక ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్ట్ అమ్మాయిని దాన్ని నేనే చేశా, ఇవన్నీ కొంచెం ఏంటి మరి. ఎప్పుడు రాజేంద్ర ప్రసాద్ కొంచెం గౌరవంగానే మాట్లాడతాడు. నాకు మంచి మిత్రుడు, సోదరుడు, బాగానే మాట్లాడతాడు. మరి ఏమైందో ఎందుకు అట్లా మాట్లాడారో అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. అంత అసభ్యంగాను వేదిక మీద, అది పబ్లిక్ వేదిక మీద మురళీమోహన్ గారిని సిగ్గుపడాలంటో అసలు ఎంత అసలు ఎలా, ఎందుకు అలా, ఏ మూడ్ లో ఉన్నాడా ఏంటి అర్థం కాల. చాలా అసహ్యమైన ఇది. అది కరెక్ట్ కాదు. ఎంత టోళ్ళైనా ఒక సంస్కారం ఉండాలి, ఒక సభ్యత ఉండాలి, సభా మర్యాద ఉండాలి. వేదిక ఎలాంటి వేదిక అయినా పబ్లిక్ వేదిక. ఇంట్లో నలుగురు మీరు కూర్చుని మాట్లాడుకునేటప్పుడు ఎరా నాకు ఏదైనా మాట్లాడుకోవచ్చు, అది వేరు. పర్సనల్ స్నేహం మీద మా ఇద్దరికి బాగా చనువు ఉంది అందుకని అనుకున్నాం అనుకోవచ్చు. పబ్లిక్ వచ్చేటప్పుడు ఆ పబ్లిక్ సంస్కారం అనేది ఉండాలి కదా, సభా మర్యాద ఉండాలి కదా. అది కోల్పోయి మాట్లాడటమే చాలా దిగుస అసహ్యంగా ఉంది. అది నాకు చాలా బాగా, అంటే ఎందుకంటే నాకు హరిసద్దు చాలా బాగా మిత్రుడు. నాకు నా సినిమాలో హీరోగా చేసింది, ప్రేమించిన సినిమా నాకు హీరో. అన్ని ఉన్నాయి. చాలా స్నేహం, చాలా సంవత్సరాలుగా ఇప్పటికీ స్నేహం ఉంది. ఇలా మాట్లాడతాడని అసలు ఎప్పుడు రాజేంద్ర ప్రసాద్ చాలా కల్చర్డ్ గా గౌరవంగా మాట్లాడతాడు. ఎప్పుడు ఏ వేదిక మీద కూడా ఇలాంటి తప్పుడు వాగులు, తప్పుడు మా కోతలు కూసిన సందర్భాలు లేవు. మరి ఏమైంది ఏంటి అతనికి ఆ క్షణాన ఎందుకు అలా బ్యాలెన్స్ తప్పాడు? ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా టపటపడే. అంటే అసలు ఈ మనిషి డిఫరెంట్ మూడ్ లో ఉన్నాడా ఏంటి అర్థం కాదు. టపటపని అది దాన్ని నేనే చేశానంటాం, అలీని తినటం, తర్వాత సిగ్గుపడాలని మురళీమోహన్ వేదిక మీద అంటాం. ఇవన్నీ చాలా ఇబ్బందికరంగాను, అసహ్యం, జిగుత్సాకరము. అది కరెక్ట్ కాదు. కరాట కళ్యాణ్ గారు, మీ స్పందన ఏంటి మేడం నిన్న సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై? నమస్కారం. నమస్తే అండి. ఉంటాయండి. ఒక సభలో విద్వత్
భ్రమరబితో అన్నారు. సభా కల్ప తరుం వందే వేద శాఖోపసో అంటే సభని మనం ఒక హలో రైట్, మళ్ళీ కళ్యాణ్ గారితో మాట్లాడదాం. చిన్న సాంకేతిక సమస్య తలెత్తింది. రైట్, అంటే త్రిపురనేని చిట్టి గారు, సినిమా ఇండస్ట్రీ ఒక కుటుంబం, మేమందరూ సోదరభావంతో ఉంటాము, ఉండడం తప్పులేదు, అందరూ కలిసిమెలిసి ఉండాలనే మీరైనా నేనైనా ఎవరైనా కోరుకుందాం సమాజంలో. కానీ ఇప్పుడు బహిరంగ వేదికల పైన మనం ఏ విధంగా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అన్నది ఒక ఎత్తు, సాన్నిధ్యాన్ని ప్రదర్శించడం మరో ఎత్తు, మూడోది అంటే ఇప్పుడు అలీ విషయంలో చూసాం, తిడుతూ ఆయన చేసిన కామెంటు, అలాగే సీనియర్ నటి ఆమెని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు, అచ్చిరెడ్డితో మాట్లాడిన తీరు, అంతకుమించి సీనియర్ నటుడు మురళీమోహన్ని మీరు ఇందాక ఉపయోగించిన పదం, సిగ్గు లేకుండా ఉన్నావు అన్న పదం. అదే చెప్తాను. అసలు నాకు ఆశ్చర్యకరంగా ఉంది. రాజేంద్ర ప్రసాద్ అనే మనిషి ఇలా మాట్లాడతారు, నాకు చాలా ముఖ్యుడు, మంచి స్నేహితుడు, ఇలా మాట్లాడతాడని నేను కళ్ళలో కూడా ఊహించలేదు. ఎందుకంటే ఎప్పుడు ఏ సభా వేదిక మీద ఉన్నా కూడా చక్కగా భాషలో చక్కగా గౌరవంగా సంస్కారవంతంగా మాట్లాడతాడు. మరి మొన్న ఏమైంది, ఎందుకు అట్లా మాట్లాడాడు? ఏదో స్లిప్ అయ్యి ఒక మాట అన్నాడంటే పర్వాలా, మాట మీద మాట వరుసగా ఒకళ్ళ మీద ఒకళ్ళు టపటపటపని టంగ్ స్లిప్ అవడం ఒకసారి అవుతుంది, వరుసగా అవుతుంది. ఈజ్ ఇన్ డిఫరెంట్ మూడ్ ఆర్ వాట్ అర్థం కాలేదు. వేరే ఏదో మూడ్ లో ఉండి మాట్లాడా. ఆ భాష ఏంటి, ఆ పదాలు ఏంటి, సభా మర్యాదలు లేకుండా సభ పబ్లిక్ వేదిక మీద, అది కరెక్ట్ కాదు, చాలా తప్పదు, చాలా అసలు సినిమా వాళ్ళనే కాదమ్మా, ఎవరైనా సరే సభా వేదిక పబ్లిక్ వేదిక మీద అలా మాట్లాడటం తప్పు. సినిమాని కాదు, సినిమా వాళ్ళు అయితే మాట్లాడకూడదు, మిగతా వాళ్ళు మాట్లాడచ్చు అంటే అలా కాదు. ఎవరైనా సరే చాలా సంస్కారహీనమైన విధానం అది కరెక్ట్ కాదు. అది నువ్వు ఒకవేళ రోజాని నువ్వే ఇంట్రడ్యూస్ పరిచయం చేసి ఉన్నా కూడా, అంటే రోజాని పరిచయం చేయలేకపోయినా తనతో హీరోయిన్ గా లైట్ లోకి వచ్చిందని ఆయన ఉద్దేశం. అది ఎట్లా ఉన్నా అందుకని పబ్లిక్ లో దాన్ని ఇది అని సంబోధించడం సభ్యత కాదు కదా. అవును, ఆ సభ్యత లోపించటమే కదా. దాన్ని నేనే ఇంట్రడ్యూస్ చేశాను. మాకున్న సనుబుద్ధి అన్నామంటే, నీకున్న సనుబుద్ధి నీ ఇంట్లో మాట్లాడుకోవాలి, మీరు ఇద్దరు పర్సనల్ గా కలిసినప్పుడు మాట్లాడుకోవాలి. వేరే పబ్లిక్ నా ప్రశ్న అదే, అంటే ఇది నోరు జారడమా లేక అహంకారమా అని త్రిపురనేని చిట్టి గారు. అహంకారం అని నేను అనుకోను, కానీ ఎందుకంటే రాజేంద్ర సార్ బాగా తెలుసు కనుక 30 సంవత్సరాలుగా పరిచయం, 85 నుంచి ఇప్పటికి 20-40 ఏళ్ళు పరిచయం ఉంది కనుక అప్పుడు అన్ని సంవత్సరాలుగా చూస్తానే ఉన్నందుకు నా సినిమాలో యాక్ట్ చేశాడు, నాకు మంచి సన్నిహితుడు. అహంకారం అని అనలేదు, అహంకారం ఉన్న మనిషి కాదు. ఇది నోరు జారాడు, వేరే డిఫరెంట్ మూడ్ లో ఉన్నాడా, వేరే డిస్టర్బ్డ్ మూడ్ లో ఉన్నాడా, ఏ మూడ్ లో వచ్చాడు ఆ వేదికకి అనేది క్వశ్చన్ మార్క్ చెప్తే, అతను అహంకారం ధోరణి అనేది నేను అన్నాను. ఎందుకంటే అహంకారంలో చాలా మంచివాడు, చాలా సంబంధుడు, బాగుంటాడు, చక్కగా మాట్లాడతాడు, అది ఉన్నాయి. అది అహంకార ధోరణి అనేది కాదు. ఏదో అతనికి ఆ సందర్భం, ఏ పరిస్థితుల్లో అక్కడికి వచ్చాడు, సరైన పరిస్థితుల్లో. మరి ఫస్ట్ టైం అంటే అనుకోవడానికి, గతంలో కూడా మీరు చూసే ఉంటారు కదా, ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పైన వాడిన తిట్టి ప్రయోగం అనేది అసలు బాగా సెన్సేషన్ అయిపోయి, అసలు ఏంటి ఇంత క్రికెటర్ని ఈ విధంగా అవమానిస్తాడా, తెలుగు రాదు అని ఆయనకు అర్థం కాదు అనుకున్నాడా అని చాలా దుమారం రేగింది. అది జరిగి దాదాపు 1-2 నెలలు కూడా కాలేదు, మళ్ళీ సేమ్ రిపీట్ అవ్వడం, అలాగే 4-5 ఉద్దేశించి అనటం అనేది ఇప్పుడు కాంట్రవర్సీ అయింది. సార్ మీరు లైవ్లోనే ఉండండి. కరాటే కళ్యాణ్ గారు, మీ స్పందన ఏంటి మేడం? యాక్చువల్ గా ఇది చాలా చాలా బాధ అనిపించింది నా సంఘటన చూసి. సభా మర్యాద లేకుండా ఆయన మాట్లాడమే కాకుండా చాలా చాలా నీచంగా, అంటే ఇప్పుడు అవతల వాళ్ళకి ఇతని పైన ఎంత చనువు
ఉన్నా కూడా, ఇతనికి ఎంత చనువు ఉన్నా కూడా అది చనువు చూపించాల్సిన ప్రదేశంలో చూపించాలి. అక్కడ కూడా ప్రేమ చూపించవచ్చు, అభిమానం చూపించవచ్చు, ఎలా మాట్లాడాలో అలా మాట్లాడొచ్చు, నొప్పికి మాట్లాడొచ్చు. అంతేగాని దాన్ని నేనే పరిచయం చేశాను అంటే ఆవిడ ఒక ఎంత కాదన్నా ఒక మహిళగా ఒక గౌరవమైన ప్రదేశంలో ఉండి గౌరవమైన స్థానాలు ఆవిడ అధిరోహించి వచ్చారు కదా. ఆవిడ కూడా ఒక మినిస్టర్ గా చేశారు, అన్ని చేశారు. ఆవిడని కూడా అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అంటే అక్కడ పెద్ద మురళీమోహన్ గారు ఉన్నారు, ఆయన మీద చలోక్తులు వేయడం, అందులోనూ ఈయన ఎంత పెద్ద అయినా ఎన్టీఆర్ గారు అవార్డు తీసుకోవడానికి వెళ్ళాను కదా మీరు చప్పట్లు కొట్టానని చెప్పి, నిజమే ఆనందమే అది. ఎన్టీఆర్ గారు అవార్డు ఎన్టీఆర్ గారు తీసుకోవడం చాలా సంతోషం. కానీ ఇప్పుడు అవార్డుకి వెనక్కి తీసుకోవాలేమో వాళ్ళు, అవతల ఎవరైతే ఉన్నారో ఇచ్చిన వాళ్ళు వెనక్కి తీసుకోవాలేమో. ఇలా మాట్లాడిన వాళ్ళకి ఎలా ఇస్తారని ఒక విషయం ఏమిటంటే, రాజప్రసాద్ మేము చేసాము, అదే రీతిగా గాలి సంపత్ సినిమాలోనే ఏదో చేసినట్టున్నాను, గాలి సంపత్తి అనుకుంటా. ఆ సినిమాలో రీసెంట్ కాదు, కొన్ని సంవత్సరాల క్రిందటే మన అనిల్ రావిపూడి గారు అందరినీ ఆయన అలవాటది ఏంటంటే అది చనువు, అది చనువుగా మాట్లాడితే అంతమంది. కానీ సభలో మాత్రం ఎంత చిన్న వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా మర్యాద వాళ్ళకి ఇవ్వాలి. ఏ తిట్టు తిట్టారు అదే తిట్టు ఆయన కూడా షూటింగ్ స్పాట్ లో కూడా కళ్యాణ్ గారు నా ప్రశ్న వినండి, షూటింగ్ స్పాట్ లో కూడా ఆయన అలాగే వసే అట్లాగే అలాంటి సంబోధన చేస్తారా షూటింగ్ స్పాట్ లో కూడా? అవునండి, అవును. ఏంటే ఎలా ఉన్నావే ఇంతే. ఆయన అంటే ఆయన బిహేవియర్ ఏంటంటే ఆయన అందరినీ చనువుగా తీసుకోవచ్చు, కానీ సభలో ఇది బయట మీరు షూటింగ్ స్పాట్ లో నలుగురు కూర్చున్నప్పుడు మాకు అందరికి ఆవకాయలు తెచ్చి పెట్టేవారు, లడ్డూలు తెచ్చి పెట్టేవారు, ఎక్కడైనా వంటలు ఏమైనా ఉంటే స్పెషల్ గా చేయించి అవన్నీ బాగుంటాయి, ప్రేమ అభిమానం అదంతా ఆయన తెచ్చారంటే మొత్తం యూనిట్ అంటే అంతా పంచుతారు, చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ మాట్లాడేటప్పుడు సభలో మాత్రం ఒక 10 మందిలో మనం ఉన్నప్పుడు విచక్షణ కోల్పోకుండా అక్కడ మనం మాట్లాడాల్సిన విధానం ఒకటి ఉంటుంది. అలీ గారు కూడా సేమ్ సంబోధిస్తే ఆయన పరిస్థితి ఏంటి, అదే విధంగా రోజా గారు కూడా ఒక మాట అంటే ఆయన పరిస్థితి ఏంటి, అక్కడ మురళీమోహన్ గారు కూర్చోను అంటే ఏంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఆయనకి గౌరవం ఇచ్చారు, ఎందుకంటే ఆయన పాపం ఈ మధ్య కొంచెం బాగా షాక్ లో ఉన్నారు, కొంచెం పాపం ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్పేసి అందరూ గౌరవం ఇచ్చారు. ఆ షాక్ లో ఉండి ఇలా మాట్లాడారా, లేకపోతే ఏదేమైనప్పటికీ కూడా ఆయన అయితే మాత్రం వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలని మాత్రం ఆయన ఫ్యాన్, ఆయన అంటే ఇష్టం, ఆయనతో నేను కలిసి యాక్ట్ చేశాను, ఆయన అంటే బాగా గౌరవం. కానీ ఇలా మాట్లాడడం, ఒక ఆడవాళ్ళని కించపరచడం, అలాగే ఒక ఆలీ గారు అంటూ ఒక స్థానం ఉంది ప్రతి ఒక్కరు ఉన్నారు కదా. ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న జనరేషన్, లేటెస్ట్ జనరేషన్ పొజిషన్ ఉన్న వాళ్ళే కదా, వాళ్ళందరినీ అలా తీసిపడేయడం గాని అలా మాట్లాడటం గాని, ఆయనకి ఈ రోజు గాని అందరూ గట్టిగా ఇలా మాట్లాడగలిగితే నెక్స్ట్ టైం ఎక్కడైనా సభలో ఇంకొకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతారు కదా. ఆయన అనకూడదా మాట అని నాకు ఆల్రెడీ నేను అదే అంటున్నాను కదా, ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ అయింది, మీరు చూసే ఉంటారు, డేవిడ్ వార్నర్ ఉద్దేశించి చేయటం, అది నేషనల్ వైడ్ ఇన్సిడెంట్. చాలా ట్రోలింగ్ గా గురయ్యారు ఆయన. మళ్ళీ ఇప్పుడు అసలు అంటే ఆయన ఏంటంటే అక్కడ మన ఇల్లు మన వాళ్ళే, అందరూ మన సొసైటీలో మనమే కదా ఉన్నాం, అందరూ మన వాళ్ళే, బాబాయ్ అబ్బాయి అట్లా తీసుకున్నారు. అలా భావించడం వేరు, మనం ఉపయోగించే పదాలు వేరు, భాష వేరు. ఆ భాషా పద్ధతి దాన్ని కూడా అంటే ఇప్పుడు ఆవిడ ఫేస్ ఏమనాలో తెలియక నవ్వుతూ పక్కన ఏదో మాట్లాడుకుంటున్నారు పాపం వాళ్ళిద్దరు. ఇంకొక విషయం ఏమిటంటే అలీ గారి ఫేస్ చూడండి, అసలు నాకైతే బాధ అనిపించింది. ఆ మాట అతను కూడా అనొచ్చు. ఇప్పుడు ఏమంటే చిరంజీవి గారు, మోహన్ బాబు గారు వీళ్ళందరూ మాట్లాడతారండి అందరిని పిలిచి, అసలు ఎంత బాగా మాట్లాడతారండి, ఎంత స్టేజ్ లో ఎంత బాగా వాళ్ళందరూ గౌరవం ఇచ్చి ఎంత బాగా గౌరవం ఇచ్చి పుచ్చుకుంటారండి. మరి ఆ పెద్దరికం, ఆ సమకాలిక అంత మంచిగా సినిమాలు చేశారు, ఒక పెద్ద మంచి నటులు. మోహన్ బాబు మాట్లాడిన మాటలు కూడా గతంలో చాలా వివాదం అయ్యాయండి. అంటే ఈ విధంగా స్టేజ్ మీద అలీని ఉద్దేశించి మాట్లాడినవి కానీ వేరొకరిని ఉద్దేశించి మాట్లాడి గౌరవం ఇస్తారండి వాళ్ళు. ఏదో కామెడీగా చిన్నది అన్నా కానీ ఇలాంటి తిట్లు తిట్టడం నేను చూడలేదు. ఇంకోటి ఏమిటంటే ఇలాంటి మాటలైతే మాట్లాడలేదు, వాళ్ళకి గౌరవం ఇస్తారండి, స్త్రీలకు గౌరవం ఇస్తారండి, స్త్రీలకు గౌరవం ఇవ్వడం చూసాం. కానీ మన చిరంజీవి గారు కానీ పెద్ద వాళ్ళు ఉన్నారు కదా ఇండస్ట్రీలో, వాళ్ళందరూ కూడా అందరికీ గౌరవిస్తారు. అంతేందుకు మురళీమోహన్ గారు ఎంత అజాత శత్రువు, ఎంత లెజెండ్ ఆయన, ఎంత చక్కగా ఎంత మురళీమోహన్ గారిని వీళ్ళు ఎవరితో పోల్చలేమండి, మురళీమోహన్ గారిని వీళ్ళు ఎవరితోనూ పోల్చలేం. సారీ టు సే, ఆయన పద్ధతిగా ఆయన మాట్లాడే విధానం, రిసీవ్ చేసుకునే విధానం చాలా పద్ధతిగా ఆచితూచి మాట్లాడే వ్యక్తిత్వం అజాత శత్రువు. మురళీమోహన్ గారు అజాత శత్రువు, వ్యక్తిత్వం వేరు. ఆయన ఎవరిని నొప్పించరు, ఎవరికి బాధ పెట్టరు, ఆయన తప్ప
చెప్తారు అవసరం అయితే కానీ, అంతకు మించి ఆయన ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టడం నాకు తెలియదు. ఇండస్ట్రీలో ఇలాంటివి మాత్రం మళ్ళీ రిపీట్ కాకూడదు, ఈ ఇలా మాట్లాడకూడదని కళ్యాణ్ గారు అందరూ కలిసి ఆయన క్షమాపణ అయితే ఆయన క్షమాపణ ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్తారా లేదన్నది కూడా ఇంపార్టెంటే. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు మళ్ళీ దుమారం రేపై ఈ రచ్చేంటి రాజేంద్ర లంచ్ అవుట్ డిబేట్ కంటిన్యూ అవుతోంది. అయితే ఈ వ్యాఖ్యల పైన మొత్తం సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావటం, అలాగే తోటి సినీ నటులు కూడా ఈ విధంగా మాట్లాడారండి రాజేంద్ర ప్రసాద్ అంటూ నోరు అంటే మాట్లాడుతున్న నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ రెస్పాండ్ అయ్యారు. ఇలా వ్యాఖ్యలు చేయడం పైన తాను అందరితో సరదాగా ఉంటాను, కానీ కొందరు దీన్ని విమర్శిస్తే తానేం చేయలేనంటూ వ్యాఖ్యానించారు. తాను ఇలాగే ఉంటానన్నారు. అసలు రాజేంద్ర ప్రసాద్ ఏమన్నారో ఒకసారి విందాం. లేడీస్ టైలర్ డబుల్ పాజిటివ్ చూసి ఫస్ట్ ఊరే అని పిలిచాడు ఆయన నన్ను. అంటే అది ప్రేమ. ఈ మధ్య కొన్ని ఫంక్షన్లు గబుక్కుని నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. మీ కర్మ, అది మీ సంస్కారం మీద ఆధారపడి ఉంది, నేనేం చేయలేను. ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నట్టయితే మీ సంస్కారం. నేనైతే ఇట్లాగే ఉంటా, సరదాగా ఉంటా ఎవరితో అంటే సరదాకి. ఇదే ఈ సరదానే ఈ మధ్య నన్ను కొన్ని చోట్ల ఏదో అదెవరో నేను ఇంట్రడ్యూస్డ్ హీరోయిన్, నేను తెచ్చుకొచ్చిన యాక్టర్ని ఏదో నేను సరదాగా మాట్లాడుకుంటే ఇది వేరేలాగా అర్థం చేసుకుంటున్నట్టున్నారు. మీ కర్మ, నేనేం చేయలేను. నేను అలాగే ఉంటాను, ఎందుకంటే అన్నయ్యను కాబట్టి. లేడీస్ త్రిపురన్ చెట్టి గారు ఆయన చేసిన వ్యాఖ్యలపై రాజేంద్ర ప్రసాద్ వెర్షన్ మీరు విన్నారు. ఎదుటి వాళ్ళు అలా అర్థం చేసుకుంటే వాళ్ళ సంస్కారం, వాళ్ళ కర్మ అంటున్నారు. ఆయన నేను ఇలాగే మాట్లాడతాను అంటున్నారు. అది తప్పు చేయటం కాకపోగా మళ్ళీ తప్పు మీద తప్పు ఇది. నేను అలాగే మాట్లాడతాను, నేను ఆలీని అలాగే మాట్లాడతారా, అది సరదానా? అది సరదా అంటారా? మురళీమోహన్ గారిని అలా అంటారు సరదానా? ఆమెని ఇవన్నీ సరదాలా? అది ఇది అని పబ్లిక్ ఫంక్షన్ లో ఒక ఆడ కూతుర్ని దాన్ని అని అంటారు సరదా. ఇది సరదా కాదు. చేసి తప్పు నేను సరదా ఏదో మాట్లాడాను దానికి ఒక వెనక్కి తీసుకుంటానంటే సరిపోయేది. దాన్ని మళ్ళీ నేను అలాగే మాట్లాడతాను, అది సరదా, అది ఇంకా తప్పు మీద తప్పు. ఇది తప్పుని తప్పు చేయటం తప్పు కాదు, ఆ తప్పుని సమర్థించుకుంటాం మరొక ఘోరమైన తప్పు. సోదరుడు చాలా తప్పు చేస్తున్నాడు. ఇలా మాట్లాడటం కూడా, మాట్లాడింది కాకుండా మళ్ళీ మాట్లాడిన దాన్ని సమర్థించుకుంటూ అది అంతే కరెక్టే, అది మీ సంస్కారం అని ఎదుటోళ్ళ మీద అంటాం. అంటే బూతు మాట మాట్లాడితే దాన్ని తీయని మాటగా స్వీకరించాల్సిన అదే దాని సంస్కారం అంటారా? నువ్వు బూతు మాట్లాడతావు, తప్పుడు మాట ఆలీని బూతు పదంతో పిలుస్తావు, అది బాలి సహృదయంతో తీసుకోవాలా? అది నీ సరదా అది దేనికన్నా ఒక వితండపు వాదన అంటారు. వితండపు చేసిన తప్పు కాక ఏదో జరిగిపోయింది, నేను సరదాలో మాట్లాడుతూ గమ్ముకున్నోరు చేరాను, ఇట్స్ ఓకే. ఆలీ ఫీల్ అవ్వలేదు, మీరు ఎందుకు ఫీల్ అవుతారు? ఆలీ నా స్నేహం బట్టి ఫీల్ అవ్వలేదు, లేదు రోజా ఫీల్ అవ్వలేదు నాకున్న స్నేహాన్ని బట్టి, మీరెందుకు ఫీల్ అవుతారు? అందరూ ఫీల్ అవుతారు. నేను వాళ్ళు హర్ట్ అయి ఉంటే ఐఎమ్ సారీ అని ఒక మాట అంటే సరిపోతుంది. అవును, హర్ట్ అయితే ఐఎమ్ సారీ అంటే అయిపోయి. హర్ట్ అయ్యారు వాళ్ళ హర్ట్ అయితే అది వాళ్ళ సంస్కారం, వాళ్ళ కుసంస్కారం అన్నట్టు. అది కరెక్ట్ కాదు. చాలా తప్పు మాట్లాడుతున్నాడు సోదరుడు. డెఫినెట్ గా నేను కలిస్తే నేను ఇప్పుడు తర్వాత ఫోన్ చేసి మాట్లాడితే తప్పు అనటం తప్పు, ఏదో మిస్ అయ్యావు, దాన్ని ఇంకా సమర్థించుకున్న మాట్లాడితే ఇంకా తప్పు మీద తప్పు. రైట్, కరెక్ట్. కళ్యాణ్ గారు మీ స్పందన ఏంటి మేడం? అది ఎదుటి వాళ్ళ సంస్కారం, అది నేను ఇలాగే మాట్లాడతా, నేను సరదాగా మాట్లాడతాను అంటున్నారు రాజేంద్ర ప్రసాద్. చాలా రాంగ్ స్టేట్మెంట్ అండి. చాలా చాలా నేను ఏకీభవిస్తాను బాబాయ్ ఏమైతే చెప్పారు. ఎందుకంటే అది చాలా రాంగ్ స్టేట్మెంట్, చాలా చాలా రాంగ్. ఒకసారి నోరు జారి ఏదో తొందరలోనో అత్యుత్సాహంలోనో ఏదో ఒక మాట అనేసాను అన్న మాట అతను అనేసి ఇప్పటికి నేను పోన్లేండి ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూసుకుంటానో, లేకపోతే ఆయన అన్నట్టుగా వాళ్ళెవరు మాకున్న చదువుతో వాళ్ళు ఫీల్ అవ్వలేదు కదండి, సర్లేండి నా తప్పుండే వాళ్ళకి నేను క్షమాపణ చెప్తాను, వాళ్ళకి ఫోన్ చేస్తాను అని ఏదైనా అనుంటే అది సరిపోయేది. కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళ సంస్కారానికి వదిలేసి మీ సంస్కారం ఏంటో అక్కడ అర్థమైపోతుంది అని అంటే ఏంటి పరిస్థితి? మీ సంస్కారం ఏంటో అక్కడ అర్థమైపోతుందని వాళ్ళు అంటే ఏంటి పరిస్థితి? అంటే తిట్టకుండా తిట్టినట్టే కదా. కాబట్టి ఒక విషయం ఏంటంటే ఆయన ఖచ్చితంగా ఆయన నోరు అదుపులో పెట్టుకుంటే చాలా వరకు బాగుంటుంది. ఇంకా ఎన్నో అవార్డులు రావాలని కోరుకుంటున్నాం అలాంటి ఆయనకి. అలాంటిది ఇవన్నీ కూడా అవరోధాలు అవుతాయి. అవన్నింటికి చాలా చాలా ఆయనకి ఇబ్బందికరంగా ఆ బంధకాలు అవుతాయి.
కాబట్టి ఆయన ఖచ్చితంగా నోరుని అదుపులో పెట్టుకొని మంచిగా మాట్లాడితే, సాటి కళాకారుని గౌరవిస్తే, మనకి ఎంత డౌన్ టు ఎర్త్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎన్నో కష్టాలు పడి తినకుండా తిని ఉన్నామని కష్టపడి చెప్పారు కదా ఇంటర్వ్యూలో, అవన్నీ చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇలా మాట్లాడలేమో అని అది కూడా ఇన్స్పైర్ అవ్వాలా? అంటే ఏ విధంగా మీ దగ్గర నుంచి ఏం చెప్దాం అనుకున్నారు? సభ్య సమాజానికి ఏం కళ్యాణ్ గారు కొంచెం ఇండస్ట్రీలో చిన్న నటులన్నా తోటి నటులన్నా కొంచెం సీనియర్ ఆర్టిస్టులకి కొంత చిన్న చూపు ఏమైనా ఉంటుందా? అలాంటిదే ఉండదండి. చిన్న చూపు ఉండదండి, అలాంటిది ఏం ఉండదండి. చిన్న చూపు ఉండదు, అందరితో మంచిగా మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే అక్కడ సిచ్యువేషన్ డిమాండ్స్ అంతే. ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టులు ఏంటంటే మనకన్నా వాళ్ళు పక్కన బాగా యాక్ట్ చేసేస్తున్నారు అనుకోండి, వాళ్ళు మనం వస్తున్నారు అనుకోండి, అలాంటి టైంలో కొంచెం ఫీల్ అయినట్టుగా ఫీల్ అవుతారు. ఆ ఫీల్ ని కొన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేస్తారు, కొన్నిసార్లు చెయ్యరు. అంతేగాని అంటే వీళ్ళు బాగా యాక్ట్ చేస్తున్నారు అనుకో కొంతమంది అప్రిషియేట్ చేస్తారు, కొంతమంది ఇలా కాదు నువ్వేంటి ఎక్కువ చేస్తున్నావే నాకన్నా మించి అన్నట్టు కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. మేము చూసాం కాబట్టి చెప్తున్నాం. కొంతమంది తీసుకుంటారు, అందరూ కాదు, కొంతమంది సపోర్ట్ చేస్తారు. ఎంతో మంది ఉన్నారు, అందులో అలీ గారు, శ్రీకాంత్ గారు, మోహన్ బాబు గారు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. కొంతమంది అయితే మాత్రం ఫీల్ అవుతారు. చిరంజీవి గారు ఇంకా కోఆపరేట్ చేస్తారు. మేము చెప్తున్నాం కదా, మేము యాక్ట్ చేసినప్పుడు మాకు తెలుసు వాళ్ళందరితో. ఇంకొంతమంది ఏంటంటే కొంచెం రాజేంద్ర ప్రసాద్ గారు ఫీల్ అవుతారు కొన్నిసార్లు, అది నేను చూశాను. కానీ ఆయన ఏంటంటే బాగా యాక్ట్ చేస్తే అప్రిషియేట్ చేయడంతో పాటుగా ఫీల్ కూడా ఉంటుంది. అంటే చెప్పింది చెప్పినట్టుగా ఆయన చెప్పినట్టు చేయాలి అని ఫీల్ అవుతారో ఏమో మరి నాకు తెలియదు. బట్ ఆయన మంచి వ్యక్తి, ఆయన నేర్చుకోవాలని కాదమ్మా. చిరంజీవి గారు ఎంత నీట్ గా మాట్లాడతారో, ఆయన తమ్ముడైన నాగబాబు ఎన్ని రకాలు మాట్లాడతాడు. అదే బాలయ్య అనే హీరో ఎవడు? బాలకృష్ణ అని ఒక కమెడియన్ ఉండేవాడు. బాలయ్య ఇలా అంతా మాట్లాడతాడు. ఆయన మాట్లాడిన తర్వాత ఇప్పుడు జై బాలయ్య అంటున్నాడు, అది వేరే విషయం అనుకో. అంటే చిరంజీవి గారు నుంచి ఆయన తమ్ముడే నేర్చుకోలేదు, ఇంకా మిగతా వాళ్ళు నేర్చుకుంటారు. థ్యాంక్ యూ తిరుపతి చిట్టి గారు. మరి ఆయన అయితే ఎదుటి వాళ్ళు అలా అర్థం చేసుకోవడం సంస్కారం అని రాజేంద్ర ప్రసాద్ అంటున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా విపరీతంగా ఆయన వ్యాఖ్యలపైన కొంత వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో, తప్పుపడుతున్న నేపథ్యంలో మళ్ళీ ఆయన మాట్లాడతారా లేదా అనేది వెయిట్ చూడాల్సిన అంశం. ఏదైనా అందరికీ తన కామెడీతో నవ్వించే రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు ఈ టైంలో తోటి నటుల పైన కానీ మిగతా నటుల పైన కానీ ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తుండడం అనేది కొంత దుమారం రేపుతోంది. సాన్నిధ్యం వేరు, సినీ కుటుంబం అంటూ ఫీల్ అవ్వటం వేరు సినిమా మిగతా వాళ్ళందరినీ. కానీ అదే సందర్భంలో బహిరంగ వేదికలపైన మాట్లాడడం, అలాగే బూత్ ప్రయోగాలు చేయటం, తక్కువ చేసి మాట్లాడటం అనేది మాత్రం ఖచ్చితంగా గర్హనీయం అన్న భావన ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇది రాజేంద్ర ప్రసాద్ కాదు, రచ్చేంద్ర ప్రసాద్. రాజేంద్ర ఏంటి రచ్చ అన్న అంశంపై 10 టీవీ లంచ్ అవుట్ డిబేట్.